భూమిపై తొలి జ్యోతిర్లింగం, గాలిలో తేలుతూ ఉండే మహాశివలింగం, శ్రీకృష్ణుడి చివరి క్షణాలకు సాక్ష్యమైన పవిత్ర క్షేత్రం, శమంతకమని దాగి ఉందని నమ్మే ఆలయం సోమనాథ్ ఆలయం. కల్కి వరుసలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీ సోమనాథేశ్వర ఆలయ కథతో మీ ముందుకు మీ పవన్ కళ్యాణ్ వెలుగు. గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్ జిల్లా వేరావల్ ప్రాంతంలో ఉంది ఈ సోమనాథ్ ఆలయం. కొన్ని పురాణాల ప్రకారం పూర్వం దేవతల కాలంలో అత్రి మహర్షికి అనసూయ దేవికి పుట్టిన కొడుకు సోముడు. ఆయనే మనం రాత్రిపూట చూసే చంద్రుడు. ఈ సోముడు తెల్లగా అందంగా నిగనిగలాడిపోతూ ఉండి మొక్కలకు ఔషధులకు శక్తినిచ్చే దేవతగా ఉండేవాడు. ఈ సోముని శక్తి వల్లనే ఒక ప్రత్యేకమైన మొక్క నుండి దేవతలకు సైతం స్వస్థతను చేకూర్చే సోమరసం తయారవుతుంది అని చెప్తూ ఉంటారు. అశ్వని మొదలు రేవతి వరకు 27 మంది తారలు దక్ష ప్రజాపతి కూతుర్లు. ఈ 27 మందిని చంద్రుడు వివాహం చేసుకున్నాడు. అయితే చంద్రుడు వీరిలో రోహిణిని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటూ మిగిలిన వారిని అంతగా పట్టించుకునేవాడు కాదు. నక్షత్ర మండలంలో కూడా చంద్రునికి దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రాన్ని ఆధునిక ఖగోళ శాస్త్రంలో ఆల్డిబ్రాన్ లేదా ఆల్ఫా టారస్ అని పిలుస్తారు. ఇలా రోహిణిని ఎక్కువ ప్రేమగా చూసుకోవడం వల్ల మిగిలిన భార్యలు తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి చంద్రుడి పైన ఫిర్యాదు చేశారు. అప్పుడు దక్షుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ చంద్రదేవా, భార్యలందరినీ సమానంగా చూసుకోవాలి అని తొలిసారి హెచ్చరించి వచ్చేశాడు. అయినా చంద్రుడిలో ఎలాంటి మార్పు లేదు. అప్పుడు మళ్ళీ చంద్రుడి మిగిలిన భార్యలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అంతే దక్షుడి కోపం పెరిగిపోయింది. నా మాట అంటే నీకు లెక్కలేదు. ఏ అందాన్ని, ఏ వెలుగును చూసుకొని నువ్వు ఇలా మిడిసిపడుతున్నావో, ఏ సౌందర్యం వల్ల నీవు ఇలా దురహంకారిగా మారిపోయావో, ఏ కళల్ని చూసుకొని నీవు ఇలా కళ్ళు కానరాగా ప్రవర్తిస్తున్నావో, ఆ కళలు క్షీణించి క్షయరోగంతో నల్లటి మచ్చలా మిగిలిపోతావు. ఆ కాంతి నీకు లేకుండా పోతుంది. నీవు కళావిహీనమైపోతావు అని శపించాడు. దెబ్బకు చంద్రుడు బెదిరిపోయాడు. దక్షుడు శపించిన క్షణం నుండి అతని కాంతి క్రమక్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. మొక్కలు ఔషధులు కూడా శక్తిని కోల్పోతున్నాయి. యజ్ఞయాగాలు సరిగ్గా జరగడం లేదు. దేవతలకు ఔషధులు సోమరసం దొరకడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చంద్రుడు దేవతలతో సహా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవా, కాపాడండి. దక్షుని శాపం నా శక్తిని, కాంతిని హరించి వేస్తుంది. దయచేసి దీనికి తగిన పరిష్కారం చూపండి అని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, చంద్రదేవా, నీవు ప్రభాస తీర్థంలో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించు. ఆయనే నీకు తగిన సహాయం చేస్తాడు అని చెప్పాడు. చంద్రుడు వెంటనే ప్రభాస క్షేత్రం చేరుకొని అక్కడ ఒక మహాశివలింగాన్ని ప్రతిష్ఠించి అత్యంత భక్తితో ఎన్నో రోజుల పాటు ఆ శివలింగాన్ని పూజించి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాడు. చంద్రుని భక్తికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రుడు భక్తిగా పరమేశ్వరునికి మొక్కి తన కష్టాన్ని చెప్పుకున్నాడు. శివుడు చంద్రుని వేదన విని, ఓ చంద్ర, దక్ష ప్రజాపతి మాటలు అసత్యం కారాదు. కాకపోతే లోక కళ్యాణం, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆ శాపాన్ని కాస్త సవరిస్తున్నాను. శుక్లపక్షంలో నీ కాంతి దినదినాభివృద్ధి చెంది పున్నమి నాటికి పూర్తి కాంతివంతుడు అవుతావు. అలాగే కృష్ణపక్షంలో రోజు రోజుకు ఆ కాంతి క్షీణిస్తూ అమావాస్య నాటికి పూర్తి కాంతిని కోల్పోతావు. ఈ వృద్ధి క్షయాలు సృష్టిలో కాలం ఉన్నంత వరకు జరుగుతూ ఉంటాయి అని అభయమిచ్చాడు పరమేశ్వరుడు. చంద్రుడు ఇంకా మిగిలిన దేవతల ప్రార్థనతో శివుడు ఇక్కడ సోమనాథేశ్వరుడిగా వెలిశాడు. అలా వెలసిన స్వామికి చంద్రుడు బంగారంతో మందిరం ఏర్పాటు చేశాడు అని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడి శివలింగం గాల్లో తేలుతూ ఉండేది అని కూడా కొన్ని కథలు పేర్కొన్నాయి. అప్పుడు చంద్రుడు శివారాధన కోసం వాడిన నీటి కుంట ఇక్కడి చంద్రకుండంగా పిలువబడుతుంది. ఇక్కడి శివుణ్ణి ఆరాధించి ఈ చంద్రకుండంలో స్నానం చేస్తే అన్ని కష్టాలు, అన్ని రోగాలు తొలగిపోతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం చంద్రుని తర్వాత త్రేతాయుగంలో ఈ సోమనాథ స్వామికి రావణుడు
వెండితో ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడి శివుణ్ణి ఆరాధించి ఈయనకు చందనపు చెక్కతో మందిరాన్ని నిర్మించాడు అని చెప్తారు. అంతేకాకుండా ఈ ఆలయపు శివలింగంలో అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన కోరినంత బంగారం ప్రసాదించే శమంతకమని కూడా ఉంది అనేది ప్రచారంలో ఉంది. అయితే దీనికి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి దగ్గరలోనే బాల్కా తీర్థంలో శ్రీకృష్ణ పరమాత్మ జర అనే బోయవాడి బాణం తగిలి ఆ తరువాత తన అవతారాన్ని చాలించాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుని తరువాత భీముడు ఈ ఆలయాన్ని రాతితో నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణం పేర్కొంటుంది. ఇక్కడ కపిల, సరస్వతి, హిరణ్య అనే 3 నదుల త్రివేణి సంగమం ఉంటుంది. సోమనాథ ఆలయంలో మరో ఆశ్చర్యం ఉంది. అదే బాణస్తంభం. సముద్రం వైపు నిలబెట్టిన ఈ స్తంభం పైన ఉన్న శాసనం ప్రకారం ఈ బాణం చూపిస్తున్న దిశలో సోమనాథ ఆలయం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎలాంటి భూభాగం లేదని చెప్తూ ఉంది. ఈ విషయం భారతీయుల ప్రాచీన భౌగోళిక జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనమని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ ఆలయంపై మనకి స్వాతంత్రం వచ్చే వరకు పూర్తిగా 16 సార్లు దాడి చేసి దీన్ని ధ్వంసం చేశారు. అయినా సరే పేరుకు తగ్గట్టే చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణించి శుక్లపక్షంలో మళ్ళీ పూర్ణచంద్రుడిగా వెలిగినట్లు సోమనాథ ఆలయం కూడా ఎన్నిసార్లు ధ్వంసమైనా, ఎన్నిసార్లు దాడి జరిగినా ప్రతిసారి మరింత వైభవంగా తిరిగి వెలుగు పొందింది. అయితే ఈ ఆలయాన్ని, దీని వైభవాన్ని కాపాడడానికి ఎందరో వీరులు ప్రాణాలర్పించారు. ఇది సోమనాథేశ్వర స్వామి మహిమ. చంద్రుడు ప్రతి నెల క్షీణిస్తాడు, అలాగే మళ్ళీ పూర్ణచంద్రుడిగా వెలుగుతాడు. అదేవిధంగా ఈ సోమనాథ ఆలయం కూడా ఎన్నోసార్లు దాడికి గురై ధ్వంసమైనా సరే ప్రతిసారి మరింత వైభవంగా వెలిగింది. ఇదే ఆ చంద్రుడు, ఈ సోమనాథుడు మనకు చెప్పే గొప్ప సందేశం. జీవితంలో ఓటములు, కష్టాలు శాశ్వతం కావు. సహనం, విశ్వాసం, నిరంతర ప్రయత్నం, ధార్మిక మార్గంలో నడిచే సంకల్పం ఉంటే ఒకరోజు తప్పక మన జీవితము పూర్ణచంద్రుడిలా మళ్ళీ వెలుగు పొందుతుంది. ఇకపోతే 2వ జ్యోతిర్లింగం, దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల మల్లికార్జున స్వామి మహిమను తరువాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ సోమనాథ ఆలయం గురించి మీకు తెలిసిన వేరే విషయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవతల వీడియోస్ కోసం కల్కివర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ.